అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్లో మనం ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు సెషన్లో అన్ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనే వాటి గురించి తెలుసుకుందాము. అందులో ఉన్న టైప్స్ అవి చూసేద్దాము. ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇంక లేట్ చేయకుండా సెషన్ని స్టార్ట్ చేసేద్దాం. అన్ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అన్నమాట. ఇవేంటి అంటే క్యారెక్టర్ డేటా టైప్ ఉంటే మాత్రమే ఇవి యూజ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇవి యూజ్ చేస్తాము అప్పుడు మాత్రమే. వేరే ఏ అదర్ డేటా టైప్ ఉన్నా సరే ఇవి యూజ్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఇవి సపోర్ట్ చెయ్యవు. ఈ ఫంక్షన్స్ అనేవి సింగిల్ ఇన్పుట్ ఏదైతే మనం తీసుకుంటామో, యూజర్ నుంచి ఏదైతే తీసుకుంటామో సింగిల్ ఇన్పుట్ని మాత్రమే రీడ్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట, ఇంకా డిస్ప్లే చేయడానికి. ఇవి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని కూడా అంటాం అనమాట. ఫార్మాటెడ్ అయితే మనకి ఆల్రెడీ కంపైలర్ అనేది డిజైన్ చేసేస్తుంది, ఆల్రెడీ దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇవైతే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం అనమాట. మనకి ఎక్కడైతే కావాలనుకుంటామో అక్కడ మాత్రమే ఫంక్షన్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. అయితే వీటి టైప్స్ చూసేద్దాము, ఇందులో ఏమేమి టైప్స్ ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి గెట్ సిహెచ్ అండి. గెట్ సిహెచ్ ఫంక్షన్ అనేది ఏమి రీడ్ చేస్తుందంట, సింగిల్ క్యారెక్టర్ ఏదైతే మన యూజర్ కీబోర్డ్ నుంచి యూజర్ ఏదైతే డేటా ఇస్తారో అందులో నుంచి ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయాలి. సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం గెట్ సిహెచ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది, డిస్ప్లే చేయడానికి కాదు. మనకి ఇది డస్ నాట్ డిస్ప్లే ద క్యారెక్టర్ ఇన్ ద అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ రూపంలో మనకి డిస్ప్లే చేయడానికి అవ్వదు, ఓన్లీ క్యారెక్టర్ని రీడ్ చేయడానికి మాత్రమే గెట్ సిహెచ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అయితే గెట్ సిహెచ్ ఫంక్షన్ అనేది మన కోడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే మనం యూజ్ చేసే హెడర్ ఫైల్ వచ్చేసి conio.h అండి. ఈ ఫంక్షన్ హెడర్ ఫైల్ అనేది మనం యూజ్ చేస్తాము. సింటెక్స్ వచ్చేసి గెట్ సిహెచ్ అని చెప్పేసి ఇలా బ్రాకెట్ కర్లీ బ్రాకెట్స్ పెట్టేసుకుంటాము, సెమికాలన్ ఇచ్చేస్తాం అనమాట. ఇది దీని యొక్క సింటెక్స్ అండి. నెక్స్ట్ గెట్ సిహెచ్ఈ. ఈ గెట్ సిహెచ్ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంట, యూజర్ అనే వాళ్ళు కీబోర్డ్ నుంచి ఏదైతే సింగిల్ క్యారెక్టర్ ఇస్తారో దాన్ని రీడ్ చేయగలదు అండ్ డిస్ప్లే చేయగలదు కూడా. అవుట్పుట్లో మనకి డిస్ప్లే కూడా చేయగలదు అనమాట గెట్ సిహెచ్ఈ అనేది. ఈ ఫంక్షన్ అనేది మనకి ఇంక్లూడ్ చేసుకోవాలి మన కోడ్లో అనుకున్నప్పుడు సేమ్ అండి, conio.h హెడర్ ఫైలే మనం యూజ్ చేస్తాం అనమాట. అప్పుడు మన కోడ్లోకి ఇవి ఇంక్లూడ్ అవుతుంది. ఈ సింటెక్స్ వచ్చేసి గెట్ సిహెచ్ఈ అని చెప్పేసి బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ పెట్టేసి సెమికోలన్ ఇచ్చేస్తే అది గెట్ సిహెచ్ఈ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేసినట్టు. నెక్స్ట్ గెట్ క్యార్. ఈ గెట్ క్యార్ ఫంక్షన్ ఏంటి అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం కీబోర్డ్ నుంచి మల్టిపుల్ క్యారెక్టర్స్ని టైప్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని రీడ్ చేస్తుంది గెట్ క్యార్ యూజ్ చేసినప్పుడు అనమాట. అంటే ఎట్ ఏ టైం ఓన్లీ వన్ క్యారెక్టర్ని మాత్రమే ఇది రీడ్ చేయగలదు అనమాట. ఎన్ని ప్రెస్ చేసినా మనం ఎన్నైతే ఎంటర్ చేస్తామో అన్ని కాకుండా ఓన్లీ ఫస్ట్ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే రీడ్ చేయగలదు. ఎట్ ఏ టైం ఓన్లీ వన్ క్యారెక్టర్ని మాత్రమే రీడ్ చేయగలదు అనమాట. ఈ ఫంక్షన్ని మనం కోడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ చేయాల్సిన హెడర్ ఫైల్ వచ్చేసి stdio.h. stdio.h మనం యూజ్ చేస్తే ఈ గెట్ క్యార్ అనే ఫంక్షన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టు అనమాట. మనం సింటెక్స్ రాస్తే అది ఇంక్లూడ్ అయిపోతుంది అనమాట. అలా గెటెస్ ఏంటి అంటే, గెటెస్ ఫంక్షన్ అనేది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని రీడ్ చేయడం కోసం యూజ్ చేస్తుంది అనమాట. ఇది మనకి హెల్ప్ చేస్తుంది రీడ్ చేయడానికి. అంటే మనకి క్యారెక్టర్ అరేలో ఏమేం క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో వాటిని స్టోర్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాము. ఇందులో వైట్ స్పేస్ కూడా అలో ఉంటాయి అన్నమాట. దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ చేయాల్సిన హెడర్ ఫైల్ వచ్చేసి stdio.h అండి. నెక్స్ట్ పుట్టెస్. సి ప్రోగ్రామ్లో పుట్టెస్ అనేది ఏంటి అంటే, ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని డిస్ప్లే చేయాలి అంటే క్యారెక్టర్ అరేలో మనకి ఏమేం క్యారెక్టర్స్ అయితే స్టోర్ అయి ఉన్నాయో వాటిని డిస్ప్లే చేయడం కోసం పుట్టెస్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ ఫంక్షన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే మనం సేమ్ stdio.h హెడర్ ఫైలే మనం యూజ్ చేస్తాం. అయితే దీనికి సింటెక్స్ వచ్చేసి పుట్టెస్ బ్రాకెట్లో మనం ఐడెంటిఫైయర్ నేమ్ ఏదైతే క్యారెక్టర్ అరేలో మనం గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకున్నామో ఆ ఐడెంటిఫైయర్ నేమ్ అనే దాన్ని మనం ఇక్కడ ఇస్తామన్నమాట. నెక్స్ట్ పుట్ సిహెచ్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే, సింగిల్ క్యారెక్టర్ని డిస్ప్లే చేయడం కోసం
యూజ్ చేసేదే పుట్ సిహెచ్ ఫంక్షన్ అండి. ఇది ఏంటి అంటే కరెంట్ కర్సర్ లొకేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి ఈ ఫంక్షన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ఫంక్షన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే con.io.h హెడర్ ఫైల్ అనే దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ సింటెక్స్ వచ్చేసి పుట్ సిహెచ్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్, ఏదైతే వేరియబుల్ నేమ్ ఉంటుందో ఆ వేరియబుల్ నేమ్ అనేది బ్రాకెట్లో ఇస్తే సరిపోతుందండి. ఇలా మనం ఫార్మేటెడ్ అండ్ అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనేవి ఇలా యూజ్ చేసుకోవాలి. మన కోడ్లో మనకి ఎలా అయితే కావాలో అలా దానికి తగ్గట్టుగా మనం ఈ ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేసుకుంటాము. అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.